సేవ చేయడంలో ప్రత్యేకత ఉంటే ఆ సేవ 10 కాలాల పాటు గుర్తుండిపోతుందని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ కృష్ణంరాజు అన్నారు. ఉండిలోని భూపతిరాజు హర్నాథరాజు గృహంలో జరిగిన రీజనల్ మీట్ లో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సభకు ఆర్సీ గొంట్ల కృష్ణమూర్తి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఆర్సీ మీట్ మార్చి 9న ఆకువీడు వి కన్వెన్షన్ హాల్లో జరుగుతుందని, మన పండుగలా భావించి అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్వీఎస్ రాజు, కృష్ణంరాజు, నర్సరాజు, బ్రహ్మారెడ్డి, శివరామరాజు, నర్సింగరావు, డాక్టర్ రంగరాజు, రూత్ కళ, రాము, రామచంచయ్య, వెంకన్నబాబు, రాజేశ్వరి, జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్సీ మీట్ మార్చి 9న వందే ముకుంద అనే పేరుతో ఆకువీడు వి కన్వెన్షన్లో ఉదయం 9 గంటల నుండి ప్రారంభం. ఈ రీజన్ మీట్ని అందరూ సక్సెస్ చేయవలసి కోరుతున్నాం. ఇందులో వివిధ సేవా కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత అలాగే బెస్ట్ క్లబ్లు అన్నింటికి అవార్డ్స్, బెస్ట్ బెస్ట్కి అవార్డులు అనే జరుగుద్ది. ఈ ఆర్సీ మీట్ మన అందరూ పండుగ అనుకొని చక్కగా అందరూ కృషి చేసి ఈ ఆర్సీ మీట్ ముందు తీసుకొని కోరుతున్నాం. రీజనల్ మీట్ కి ప్రతి మెంబరు ఒక కమిటీ కాదు, ప్రతి సభ్యుడు కూడా నాది అన్నట్టు ముందుకొచ్చి అందరూ కూడా సక్సెస్ చేయాలని చెప్పి మనసారా కోరుకున్నా. ఈ కమిటీకి నన్ను సెక్రటరీగా నియమించినందుకు నేను ఆయనకి సంతోషం వ్యక్తపరుస్తూ, నేను చక్కగా ఈ ప్రపోజల్ ని చక్కగా నేను ఉపయోగించి మరింత సేవ చేస్తానని, జిల్లాకి సర్వీస్ చేయాలని తలంపుతోనే ఉన్నాను. అందుకని మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అప్పీల్ని అంగీకరించి మీరందరూ కూడా రేపు ముందుకు వచ్చి రేపు మేము అందరూ కూడా 10 గంటలకి బయలుదేరుతాం. అందరూ సభ్యులందరూ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. రేపు మార్చి 9న ఆర్సీ మీట్ ఆకివీడు వి కన్వెన్షన్ నందు జరుగుతుంది కాబట్టి మీరు అందరూ వచ్చి తప్పనిసరిగా విజయవంతం చేయవలసింది కోరుచున్నాము. పెద్దలు డాక్టర్ పాస్ట్ డైరెక్టర్ గారు ఎంఎస్ రాజు గారు, కృష్ణరాజు గారు అందరూ కూర్చుని వాటి సలహాలతో కమిటీలు ఆర్గనైజ్ కమిటీ, ఇన్విటేషన్ కమిటీలు వేయడం జరిగింది. ఈ కమిటీకి ఫస్ట్ ఇన్విటేషన్ కమిటీ చైర్మన్ గా నర్సరాజు గారు పూర్తి వివరాలు అందించాలని కోరుచున్నాం. వందే ముకుంద రీజియన్ మీట్ ఈ మార్చి 9న జరగబోయేటువంటి రీజియన్ మీట్కి మరి ఆంధ్రీ చైర్పర్సన్ గా నేను ఉంటాం. అలాగే చైర్మన్ గా డాక్టర్ ఎంబీఎస్ రాజు గారు ఉంటాం. అలాగే మరొక పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈపూ సత్యనారాయణ గారు కూడా ఆంధ్రీ చైర్పర్సన్ గా మరి ఆయన కూడా ఉండడం జరిగింది. ఈ రీజియన్ మీటింగ్ మన గొంట్ల కృష్ణమూర్తి గారు రీజియన్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఈ సక్సెస్ చేయవలసిన బాధ్యత కృష్ణమూర్తి గారికి కాదండి, మనందరి బాధ్యత. జోన్లో ఉన్నటువంటి క్లబ్స్, జోన్ చైర్పర్సన్స్, అలాగే జోన్లో ఉన్నటువంటి క్లబ్ ప్రెసిడెంట్స్, సెక్రటరీ, ట్రెజరర్, మెంబర్స్ అందరూ కూడా ఇది మన రీజియన్ లో జరగబోయే పండుగ. ఈ వందే ముకుంద ఈ రీజియన్ మీట్ ని సూపర్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ మరి అపీల్ ని అఫీషియల్ గా ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి రివ్యూ మీటింగ్ లో ప్రధానంగా రేపు జరగబోయేటువంటి రీజన్ మీట్ కి సన్నాహక చర్యగా ఈ యొక్క ఏర్పాటు జరిగింది. దీంట్లో భాగంగా మా క్లబ్ నుంచి ఇన్విటేషన్ కమిటీ చైర్మన్గా నన్ను ఎంపిక చేసినటువంటి లయన్ కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా మా సహచర సభ్యురాలు రిసెప్షన్ కమిటీకి ఒక కో చైర్మన్గా ఉన్నటువంటి లయన్ రూత్ కళ గారికి కూడా మీ యొక్క రీజన్ సమావేశంలో ప్రాతినిధ్యం కల్పించినందుకు ముఖ్యంగా గొంట్ల కృష్ణమూర్తి గారికి నేను మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.